సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. క్రీస్తు సువార్త అనే టీవీ కార్యక్రమాలను క్రమం తప్పక వీక్షిస్తున్నందుకు మీ అందరికీ దేవుని దీవెనలు కలగాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ టీవీ కార్యక్రమాలని ప్రారంభించి ఇప్పటికీ సంవత్సరం అయింది. దేవుడు తన కృపచేత నిరాటంకంగా ఈ టీవీ కార్యక్రమాలని కొనసాగిస్తూ ఉన్నాడు. అందుకు దేవుణ్ణి ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిచర్యల కొరకు మీరును ప్రార్థించి మీ సహాయమును అందిస్తున్నారు. అందులకు జ్యోతిర్మెడగు తండ్రి యొద్ద నుండి వచ్చే దీవెనలు మీకు కలగాలని దేవుని సన్నిధిలో మీ కొరకు నేను ప్రతినిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా చిన్న వయసులో దేవుడు తన పరిచర్య కొరకు నన్ను పిలుచుకుని ఏర్పాటు చేసుకుని తన పనిలో నన్ను వాడుకుంటూ ఉన్నాడు. ఆయన నన్ను వాడుకుంటూ అనేకమైన పరిచర్యలను దేవుడు నాకు కలిగించాడు. ఈ చిన్నవాని కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. ఈ క్రీస్తు సువార్త అనే ఈ టీవీ కార్యక్రమాలు క్రమం తప్పక వీక్షించండి. ఈ కార్యక్రమాలు వచ్చే సమయాలను తెలుసుకుని మీ బంధువులకి మీ స్నేహితులకి తెలియచేయండి. ఈరోజు దేవుని వాక్యాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. బహుశ్రద్ధతో దేవుని వాక్యాన్ని విందామా? బైబిల్ గ్రంథాలను తెరిచి మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనాన్ని తీసుకుని ఉంచుకోనండి. ప్రియులరా, మీకు ఈరోజు తెలియచేసే వాక్యంలో నుండి మీరు అద్భుతమైన విషయాలు నేర్చుకోబోతున్నారు. ఈ అద్భుతమైన విషయాలు మిమ్మును పరిశుద్ధాత్మ చేత నింపి తన పనిలో ధారాళంగా వాడబడు కృపనిస్తాయి. దేవుని ఆత్మ చేత మీరు ఖచ్చితంగా రేపబడతారు, ఉజ్జీవింపబడతారు. నేను మీకు 3 విషయాలు తెలియచేస్తాను. 3 సందర్భాలను మీకు వివరిస్తాను. అయితే ఈ 3 సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు మనకు కనబడతారు. ఆ వ్యక్తుల్లో మనము ఒకనిలా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రతిరోజు మీరు ప్రార్థన చేయండి. అలా ప్రార్థన చేసినప్పుడు మీరు సామాన్యమైన వ్యక్తులుగా ఉండరు, అసామాన్యమైన వ్యక్తులుగా మార్చబడతారు. అద్భుతమైన రీతిలో ఉన్నతమైన స్థితుల్లోనికి వెళ్ళి ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా, తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చే బిడ్డలుగాను, సమాజంలోనూ శ్రేష్టమైన వ్యక్తులుగా, సంఘములో మంచి తలాంతులు కలిగిన వారుగా ఈ మాటలు మిమ్మును తీర్చిదిద్దుతాయి అని కోరుకుంటున్నాను. ఒకసారి ఈ మాటలను చూడండి. నేను చదువుతున్నాను. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ బిడ్డలు నీ మాటలు వినాలని ఆశపడుతున్నారు. ఆశ కలిగిన ప్రతి ఒక్కరిని నీ మాటలనే ఆహారము చేత తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకున్న నీ వాక్యం సెలవిస్తుంది. నీ మాటలే మమ్మను బ్రతికించేవయ్యా. నీ మాటలే మాకు జీవం పోసేవయ్యా. నీ మాటల ద్వారా కార్యాలు చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించి ఆమెన్ అని చెప్పిన మీకు దేవుని దీవెనలు కలుగునుగాక. ఆయన కొండ ఎక్కారు. కొండ ఎక్కి కూర్చున్నారు. ఆయన ఎన్నుకున్న ప్రదేశం ఎలాంటిదంటే ఎత్తైన ప్రదేశం. మీరు చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయాల్లో, ఈ 3 అధ్యాయాల్లో మనం ఏమని పిలుస్తామంటే కొండ మీద ప్రసంగం అని మనం చెప్తాం. యేసుప్రభు వారు ఎత్తైన ప్రదేశాన్ని ఎన్నుకుంటూ ఉండేవారు. ఎందుకనంటే పైనుండి వచ్చిన వాడు అందరికీ పైనున్నవాడు. ఆయన పైనున్నాడు గనుక మనల్ని కూడా పైవారుగా చేయాలన్న ఉద్దేశం కలిగిన వాడు ఆయన. గనుక ఆయన ఎత్తైన ప్రదేశంలో ఉండడం ద్వారా ఆయన మనల్ని పిలిచినప్పుడు మనము కూడా అదే ఎత్తైన ప్రదేశానికి వెళతామన్నది ఆయన ఆలోచన. కనుక ఎత్తైన ప్రదేశాలని ఆయన ఎన్నుకుంటూ ఉండేవారు. ఆ కొండ మీద ఆయన కూర్చుని కొందరిని ఆయన కోరుకుని వారిని పిలిచాడు. పిలిచి వారికి కొన్ని అధికారాలు ఇచ్చారు. 14వ వచనాన్ని చదువుతున్నాను. వారు తనతో కూడా ఉండునట్లును మొట్టమొదటిగా
ఆయన ఎత్తైన ప్రాంతంలో ఉన్నాడు గనుక వారును ఆ ఎత్తైన ప్రాంతంలో ఉండాలని ఆయన కోరుకుని ఆశించారు. రెండవది, దెయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై. ప్రియులారా, దెయ్యాలను వెళ్ళగొట్టగలిగిన అధికారం, వాటి మీద శక్తిని దేవుడు వీరికి దయచేసినట్లుగా మనం చూడగలం. మూడవది, సువార్త ప్రకటించువారుగా వారిని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూడగలం. ప్రియులారా, వారెవరో చెప్తూ వారిలో ఇద్దరిని మొట్టమొదటిగా మనకు జ్ఞాపకం చేస్తున్నారు. వారెవరనగా పేతురను మారు పేరు పెట్టిన సీమోను, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను. వీరిద్దరికి ఆయన బోయానెర్గాసు అని పేరు పెట్టారు. బోయానెర్గాసు అనే మాటకు అర్థం ఏంటంటే ఉరిమెడి వారని అర్థము. ప్రియులరా, వారిని పిలిచి వారికి ఒక నామకరణం చేశాడు. ప్రియులరా, ఈ భూమి మీద మనం చాలామంది పేర్లు చూస్తాం. అయితే కొన్ని పేర్లు ఎలా ఉంటాయంటే దేవుని చేత పెట్టబడిన పేర్లు అయి ఉంటాయి. మనము ఆది కాండంలో చూస్తే యొబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా నిలిచిపోయి ఒకనితో రాత్రంతయు పెనుగులాడినప్పుడు ఆయనకి పేరు మార్పుడి ఆ స్థలములో జరిగింది. ఆ పేరు మార్చబడినప్పుడు ఆయన్ను పిలిచిన పిలుపు ఏంటంటే, నువ్వు ఇక యాకోబు కాదు, ఇశ్రాయేలు అనబడతావు అని చెప్పి, ఇశ్రాయేలుగా అనగా బహుజనులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా అతన్ని ఉంచినట్లుగా మనం చూడగలం. ప్రియులారా, అయితే వీళ్ళిద్దరికీ ప్రభువారు ఏమని పేరు పెట్టారంటే బోయనెర్గాసు, ఉరిమెడి వారని అర్థం. యేసు ప్రభువారు చాలా ప్రాంతాలకు వెళుతూ ఉండేవారు. ఆయన వెళ్ళేటప్పుడు కొందరిని ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. 12 మంది శిష్యుల్లో ఒక భాగం అయితే 12 మంది శిష్యుల్లో ముగ్గురిని దేవుడు సపరేట్ చేశాడు. వారు ముగ్గురు ఎవరంటే పేతురు, యోహాను, యాకోబు. వీరు ఏ స్థలమునకు వెళ్ళినా వీరిని ప్రత్యేకమైన స్థలములో ఆయన ఉంచుతూ వచ్చారు. నీవు కూడా ఆయన దృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు యేసు ప్రభువారు వెళుతూ ఉన్నారు. అలా వెళ్ళి ఒక ముగ్గురిని ఆయన ప్రత్యేకపరుచుకుని ఆ స్థలంలోనికి వెళ్ళి చిన్నదాన లెమ్మనగానే యాయిరు కుమార్తె తిరిగి బ్రతికినట్లుగా చూడగలం. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఈయన అద్భుతం చేసినప్పుడు ఆయనతో ఎవరున్నారంటే ఉరిమెడి వారు ఉన్నారు. ప్రియులారా, ఉరుముకి భయం అనేది కలుగుతూ ఉంటుంది. వర్షం బాగా వస్తున్నప్పుడు ఆ వర్షాకాలంలో మనం ఎక్కువగా ఉరుముల శబ్దాన్ని వినగలం. ఆ శబ్దాన్ని విన్నప్పుడు తల్లి దగ్గర పిల్లలు పడుకున్నారనుకోండి, గట్టిగా శబ్దం రాగానే తల్లిని గట్టిగా పట్టుకుంటారు. ఎందుకనంటే ఉరుము భయాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా వినండి. ఈ యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు యేసు ప్రభువారు ఉరిమెడి వారిని ఎందుకు తీసుకెళ్లారంటే, ఈ ఉరిమెడి వారు ఎక్కడుంటే అక్కడ ఏదైనా భయపడవలసిందే. మరణమైనా భయపడాలి, అది దెయ్యమైనా భయపడాలి, అది రోగమైనా భయపడాలి, అది సమస్య అయినా పారిపోవాలి. అందుకని ఈ ముగ్గురిని ఆయన ప్రత్యేకపరిచి ఈ ముగ్గురిని అనేక స్థలంలోనికి తీసుకువెళ్తూ ఉండేవారు. మనం ఇంకా కొన్ని సందర్భాలను ఆలోచన చేస్తే రూపాంతరము ఆయన పొందేటప్పుడు రూపాంతరపు కొండ మీదకి వీరు ముగ్గురిని తీసుకెళ్ళినట్లుగాను, ఆయన అప్పగింపబడే రాత్రి ఈ ముగ్గురిని ప్రత్యేకమైన స్థలంలోని తీసుకువెళ్ళి ప్రార్థన చేయమన్నట్లుగాను మనము చూడగలం. ప్రియులారా, కాబట్టి మీకు తెలియచేసేది ఏంటంటే, ఉరిమెడి వారు కనుక ఏదైనాను భయపడుతూ ఉండేది. ఇదిగోండి, ఈ పేరు వాక్యం వింటున్న మీకు కూడా పెట్టబడాలి. మీ పేరు ఏమని పిలువబడాలంటే
బోయనర్ఘాజు అనగా ఉరిమెడి వారని. మీరు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో ఏదైనా భయపడి పారిపోవాలి. చీకటి వస్తే భయపడతారు, మీ నీడ చూసుకుని మీరే భయపడతారు, దెయ్యాలకు భయపడతారు, రోగాలకు భయపడతారు, సమస్యలకు కష్టాలకు భయపడుతూ ఉన్నారు. అయితే అలా మీరు భయపడకూడదని మిమ్మల్ని ఏ స్థితిలోనికి దేవుడు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాడంటే ఉరిమేడి వారిని అర్థమిచ్చే స్థితిలోనికి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాడు. మీరు ఆ పొజిషన్లోనికి రావాలి, ఆ స్థాయిలోనికి రావాలి. ఆ స్థాయిలోనికి మీరు వచ్చినప్పుడు, ఆ విధానంలో మీరున్నప్పుడు దేవుడు మీ పట్ల ఘనమైన కార్యాన్ని, అద్భుతమైన కార్యాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగిస్తారని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ఈ దినం నుండి మీరు ఉరిమెడి వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా సిద్ధపరచునుగాక. మీకు ఆ పేరు పరిశుద్ధాత్మ ద్వారా పెట్టబడునుగాక. మీరు ఏ ప్రాంతంలోనికి వెళ్తే ఆ ప్రాంతంలో దెయ్యాలు పారిపోవాలి, రోగాలు భయపడి పారిపోవాలి, వ్యాధులు భయపడి పారిపోవాలి. అటువంటి అభిషేకం మీకు కలగాలి. అట్టి దీవెన, అట్టి అభిషేకం మీ తల మీద దేవుడు ఉంచునుగాక. మరొక శ్రేష్టమైన విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచారు. ఆయన తిరిగి లేచిన తర్వాత వారికి 40 దినాలు ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చారు. ఇంచుమించుగా ఆయన్ని 500 మంది కండ్లారా చూశారు. ఆయన చూసి ఆశ్చర్యపోయారు, ఆశ్చర్యచకితులయ్యారు. ఆయన రూపాన్ని చూసేటప్పటికీ, ఆయన స్వరూపాన్ని చూసేటప్పటికీ వారికి ఆశ్చర్యం అనేది కలిగింది. ఆయనతో 40 దినాలు గడిపారు. అయితే నేను వెళుతున్నాను, మరలా వస్తాను, మీ కొరకు అక్కడ స్థలములు సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరుండులాగున మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను. నేను వెళ్తున్నానని మీలో చాలామంది దుఃఖపడుతున్నారు, వేదన పడుతున్నారు, బాధపడుతున్నారు. అయితే బాధపడవలసిన పని లేదు, వేదన పడవలసిన పని లేదు. ఎందుకనంటే నేను వెళ్ళడం మీకు మంచిది. మిమ్మల్ని ఆదరించడానికి, మీ కన్నీరు తుడవడానికి, విని వెంటనే మీకు సహాయం చేయడానికి మీ మధ్యకు నేను ఆదరణకర్తను పంపిస్తాను. గనుక మీరు యెరూషలేమును విడిచిపెట్టక యెరూషలేములో నిలిచియుండుడి అని వారితో మాట్లాడారు. వెంటనే వారు ఆ మాట తీసుకుని ఆయన ఆరోహణమైన తరువాత వారు యెరూషలేమునకు వెళ్ళి ఒక మేడగదిని ఎన్నుకుని ఆ మేడగదిలో కనిపెట్టడం ప్రారంభించారు. కనిపెట్టి ఆయన్ను చూడాలన్న ఆశతో ఎదురు చూడడం ప్రారంభించారు. అలా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా దినాలు గడుస్తూ ఉన్నాయి, చాలా సమయం అయిపోతూ ఉంది. కనిపెడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు మీరు శక్తివంతులవుతారు అని చెప్పిన ఆయన మాటలను బట్టి అందరూ ఏక మనసుతో ప్రార్థన చేయడం ప్రారంభించారు. అలా ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రియులారా జాగ్రత్తగా వినండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు చూస్తూ ఉండగా పరిశుద్ధాత్మ అగ్ని 4 విభజింపబడి వారి మీద వ్రాలడం వారు చూశారట. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా వినండి ప్రియులారా, అగ్ని 4 విభజించబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలడం వారు కళ్ళారా చూశారు. దేవుని అభిషేకమును, దేవుని శక్తిని మనం అనుభవించాలి, దాన్ని రుచి చూడాలి. అంతేకాదు ప్రియులారా, దాన్ని మనం కండ్లారా చూసే అనుభవాలు కలిగి ఉండాలి. యాకోబు పరలోకపు దర్శనాలు చూశాడు, యోహాను పరలోకపు దర్శనాలు చూశారు, యెషయా పరలోకపు దర్శనాలు చూశారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి నుండి మనం చూస్తే అతడు పరలోకపు దర్శనాన్ని అక్కడ వివరించడం మనం క్షుణ్ణంగా చూడగలం. చాలామంది ఈ రోజుల్లో చెడ్డ కళలు, పేడ కళలు వస్తున్నాయండి, ప్రార్థన చేయండి అంటున్నారు. ప్రియులారా, మనము దేవుని బిడ్డలం, పరలోకపు దర్శనాలు చూడవలసిన వారం. మరి చెడ్డ కళలు
మనం చూడడం ఏంటి? వాటిని చూసి మనం భయపడడం ఏంటి? పరలోకపు దర్శనాలు మనం చూడాలి. అలా చూడాలంటే ప్రార్థన వాక్యము మనలో ఉంటే పట్టుదల అనేది మనలోనికి వస్తుంది. దేవుని అభిషేకం మనలో పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు మనము పరలోకపు దర్శనాలను చూడగలం. ప్రియులారా, ఈ మధ్యలో ప్రజలకి దూరదర్శనాలు చూడడం ఇష్టం అవుతుంది, వాటి మీద ఆకాంక్ష ఉంటుంది, కానీ పరలోకపు దర్శనాలు చూసే అనుభవాల్లోనికి వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. అయితే మనము పరలోకపు దర్శనాలు చూసే అనుభవంలోనికి వెళ్ళే వారంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు. తన దీవెనను కళ్ళారా చూస్తూ అనుభవించగలం. కాబట్టి అగ్ని అభిషేకమును మనం అనుభవిస్తూ దాన్ని మనం కళ్ళారా చూడాలి. అలా కళ్ళారా చూచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యం మన పట్ల జరుగుతూ ఉంది. ప్రియులారా, మూడో విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. అది అపోస్తుల కార్యముల గ్రంథములో 17వ అధ్యాయములో 6వ వచనంలో వ్రాయబడి ఉంది. అయితే వారు కనబడనందున యాసానును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి, భూలోకమును తల్లక్రిందులు చేసిన వీరు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. పౌలు శీలల కోసం వారు మాట్లాడే మాట ఏంటి అని మనం ఆలోచన చేస్తే, భూలోకమును తల్లక్రిందులు చేసేవారు. భూమి మీద ఏముంది? పాపముంది, శాపము తాండవమాడుతుంది, లోకముంది, వ్యభిచారపు కార్యాలు ఉన్నాయి, చెడిపోయిన స్థితులు మనకు కనబడుతున్నాయి. ప్రియులారా, ఎక్కడ చూడండి దొంగతనాలు, మోసాలు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. కన్న కొడుకు కన్న తండ్రిని చంపాడని, కన్న తల్లి కొడుకును చంపిందని, తండ్రి కూతురు మీద పడ్డాడని, డబ్బు కోసం అన్యాయంగా మనుషుల ప్రాణాలు తీస్తున్నారని. ప్రియులారా, మనం ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు అమ్మోయ్ అని అనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితం మనం టీవీలో చూసి బాబోయ్ అనుకునేవాళ్ళం. అయితే ఈ రోజుల్లో మన కళ్ళ ముందరే అటువంటి దృశ్యాలు జరుగుతున్నాయి. అలాంటి దృశ్యాలు చూసినప్పుడు భయమేస్తుంది. జాగ్రత్తగా వినండి ప్రియులారా, దేవుని రాకడ బహు సమీపమై ఉన్నది. దేవుని రాకడ బహు సమీపమై ఉన్నది అనడానికి గుర్తులు ఏంటంటే, ఇప్పుడు జరిగే విషయాలన్నీ, అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎవరిలోనూ ప్రేమ అనేది లేదు. ఏదో ఒక స్వార్థం, మోసం. పైకి మంచిగా కనబడతారు, మేడుపండు చూడుమో మేలుమై ఉండును అని ఒక కవి అన్నట్లుగా, పైకి మనుషులు చాలా మంచిగా, చాలా భక్తి కలిగిన వారుగా, చాలా నమ్మకస్తులుగా కనబడుతూ ఉంటారు. వారు మాటలు వల్లిస్తూ ఉంటే అనుకుంటాం, ఇక ఇంత మంచి వాళ్ళు ఇంకెవరు లేరు అనుకుంటాం. వారు పర్సనాలిటీ, వారి తీరు చూస్తూ ఉంటే ఎంత గొప్ప వ్యక్తులో అని అనుకుంటూ ఉంటాం. ఆ మేడుపండు పైకి చూస్తే మేలుముగా ఎలా కనబడుతుందో, దాన్ని పట్ట విప్పినప్పుడు పురుగులు ఎలా ఉంటాయో, ప్రియులారా, వీరి అంతర్గత జీవితాన్ని చూసినప్పుడు చెడిపోయిన జీవితం, పాడైపోయిన జీవితం, మోసం చేసే జీవితం. ఒక చిన్న కుర్రవాడు రోడ్డు మీద ఉంటే జాలిపడి ఇంటికి తీసి తెచ్చుకున్నారు. అన్నయ్య 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 అంటూ ఉండేవాడు. అయితే ప్రియులారా, ఇక చూడండి, చిన్నవాడు కదా, ఏమీ ఆధారం లేదు కదా, మంచిగా చూసుకుందాం అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి మంచిగా చూసుకోవడం ప్రారంభిస్తే, వీళ్ళ లేను అదును చూసి ఇంట్లో ఉన్న డబ్బంతటిని తీసుకుని ఎస్కేప్. ఇక చిన్నపిల్లవాడు కదా, ఎవరు లేరు కదా, చూసుకుందాం అని అనుకుంటే ఎంత మోసమో చూశారో. భూమి మీద ఇటువంటి భయంకరమైనవి ఉన్నాయి. నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఉన్నారు, పాడు చేసే వ్యక్తులు ఉన్నారు. ఈ రోజులను బట్టి ఎవరిని నమ్మలేకపోతున్నాం. అలాగనే రోగాలు కూడా అంతే భయంకరంగా ఉన్నాయి. ప్రియులారా, జ్వరం వచ్చిందని హాస్పిటల్లో పెట్టామండి, చనిపోయాడండి, పెళ్ళికి ఎదిగిన కుర్రోడండి. జ్వరం వచ్చిందని ఒక అమ్మాయిని హాస్పిటల్లో పెట్టారు, చేయి తీసేసి బయటకు పంపించారు.
రోగాలు విపరీతమైపోయినాయి, వ్యాధులు పెరిగిపోయినాయి. వైద్యులు కూడా ఆ రోగం అంతుచిక్కట్ల భయంకరమైన పరిస్థితులు భూమి మీద తాండవం ఆడుతున్నాయి. ప్రియులారా, ఈ రోజుల్లో ఇటువంటి సమయాల్లో దేవునికి ఎవరు కావాలంటే భూమిని తల్లక్రిందులు చేసేవారు కావాలి. అలా మీరుండాలి, మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పౌలు శీలల కోసం ఇచ్చే సాక్ష్యం ఏంటంటే భూమిని తల్లక్రిందులు చేసేవారు ఇక్కడికి నీ వచ్చి ఉన్నారు. అంటే ఏ పరిస్థితులు అయితే భూమి మీద తాండవం ఆడుతున్నాయో, ఏ విధానాలు అయితే భూమి మీద ఉన్నాయో, ఎటువంటి పరిస్థితులు అయితే భూమి మీద ఉన్నాయో అటువంటి పరిస్థితులన్నింటినీ తారుమారు చేస్తున్నారు. పాపం ఉందా, శాపం ఉందా, విగ్రహారాధన ఉందా, రోగం ఉందా, దొంగతనాలు ఉన్నాయా, మోసాలు ఉన్నాయా, కలహాలు ఉన్నాయా, కుట్రలు ఉన్నాయా? అయితే వాటన్నిటినీ వీళ్ళేం చేస్తున్నారంటే తల్లక్రిందులు చేస్తున్నారు. ఈ భూమి మీద ఇప్పటికి ప్రస్తుతానికి ఇవే తాండవం ఆడుతున్నాయి. దేవుని రాకడ బహు సమీపమై ఉన్నది కనుక బహు భయంకరత్వంగా మనుషులు తయారైపోయారు. చేపలు తినేవారు, మాంసం తినేవారు, మాంసం కోసం జంతువుల్ని పక్షుల్ని వేటాడుతూ వాటిని తిని అయితే నాగరికత కలిగిన వారం అని చెప్పుకుంటూ ఈ రోజుల్లో ప్రియులారా మనుషులే తిన్నారు. ఒక హాస్పిటల్ నుండి ప్రత్యేకంగా హోటల్కి ఇవన్నీ వెళుతూ ఉంటాయి అంట. ఎంత భయంకరం అండి! మనిషి తినడం ఎంత భయంకరమైన విషయం అండి. భూమి మీద ఇటువంటి భయంకరమైనవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటికైనా మనం కళ్ళు తెరుచుకోవాలి. తెరుచుకుని ప్రభు రాకడ బహు సమీపమై ఉన్నదని గుర్తించాలి. దేవుని రాకడ సమయాల్లో ఉన్న మనము భూమిని తల్లక్రిందులు చేసేవారిలో ఒక్కరిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వారి కోసం ఆ ప్రాంతంలోని వారు ఏమని చెప్పుకున్నారంటే భూమిని తల్లక్రిందులు చేసేవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మీరు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లోని వారి పరిస్థితులు మారాలి. ఎప్పుడైతే అడుగు పెట్టిందోనండి అన్నదమ్ములకి సంబంధాలు లేవు, నా కొడుక్కి నాకు సంబంధం లేదు అని చెప్పుకుంటారు అత్తలు కోడళ్ళ కోసం. ప్రియులారా, మనం ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో అప్పుడు వరకు ఐక్యత లేదా, ఐక్యత రావాలి. సంతోషం లేదా, సంతోషం రావాలి. సమాధానం లేదా, సమాధానం రావాలి. ఆదరణ లేదా, ఆదరణ రావాలి. ఆశీర్వాదం లేదా, ఆశీర్వాదం రావాలి. అంతేగాని మనం వెళ్ళిన తర్వాత, మనం అడుగుపెట్టిన తర్వాత మాడి మసి చేసే అనుభవాలు మన జీవితాల్లో ఉండకూడదు. మనం ఏ స్థలంలో అడుగు పెడతామో ఆ స్థలం ప్రభువుకి అంకితం అవ్వాలి. నువ్వు అడుగుపెట్టే స్థలాన్ని నీకు ఇస్తాను అని ప్రభువారు చెప్తున్నారు. గనుక నువ్వు అడుగుపెట్టే స్థలం ఎలా మార్చబడాలంటే ఆశీర్వాదకరంగా మార్చబడాలి. అక్కడ పాపం, శాపం, లోకం, విగ్రహార్థన, భయంకరత్వం తాండవాడుతున్నాయా? అయితే నువ్వు అడుగుపెట్టిన తర్వాత అదంతా తల్లక్రిందులు అవ్వాలి. అటువంటి అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి. 3 విషయాలు మీకు నేను ఈరోజు జ్ఞాపకం చేశాను. మొదటి విషయం, మీరు ఉరిమెడి వారిగా ఉండాలి. రెండో విషయం, పరలోకపు దర్శనాలు చూస్తూ అభిషేకమును అనుభవించేవారుగా ఉండాలి. మూడోది, భూమిని తల్లక్రిందులు చేసేవారిలో ఒక్కరిగా మీరు ఉండాలి. ఇటువంటి అనుభవాల్లోనికి ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ వెళ్ళాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. ఈ దినాల్లో ఇటువంటి అనుభవాలు ప్రజలకు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఎలాంటి అనుభవాల్లో ఉన్నారంటే నామకార్థమైన పరిస్థితులు. కోడి బూడిదలోనికి వెళ్ళి బూడిదంతా తన ఈకెల్లోనికి ఎక్కించుకుని బయటకు వచ్చి దులిపేస్తుంది చూసారా? అటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు ప్రజలందరూ. అయితే ప్రభు నిన్ను ప్రేమించి ఈరోజు మాట్లాడారు. నీవు నేను చెప్పిన ఈ అనుభవంలోనికి ఎప్పుడైతే వస్తావో అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నువ్వెక్కడుంటే అక్కడ వారు ఆశీర్వదించబడతారు. దేవుని నామానికి మహిమ వస్తుంది. ఆ విధంగా నీ ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన, కృప కలిగిన పరిశుద్ధుడా, నీ దివ్యమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. నీ బిడ్డలను మీరు ప్రేమించి ఈరోజు మీరు మాట్లాడిన మాటలను బట్టి దేవా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. నీ బిడ్డలైన వారు ఈ మాటలు విని ప్రభువా నేను కూడా ఉరిమెడి వారిలో ఒక్కరిగా ఉండాలి అని ఆశపడుతూ ఉంటే యేసు నామములో నీ బిడ్డల్ని ఉరిమెడి వారిగా చేయండి ప్రభువా.
ఆ అనుభవాల్లోనికి, ఆ స్థితిలోనికి నీ బిడ్డలను తీసుకువెళ్ళండి తండ్రి. నీ బిడ్డలు ప్రార్థిస్తూ ప్రభువా పరలోకపు దర్శనాన్ని చూస్తూ అభిషేకం అనుభవించాలయ్యా అని ఎందరైతే కోరుకుంటున్నారో వారు ఈ భూమి మీద ఉండే పరలోకపు దర్శనాలు చూడాలి. స్టెఫను ఈ భూమి మీద ఉండి తన మరణపు సమయాల్లో పరలోకపు దర్శనాన్ని చూశాడు. అటువంటి అనుభవాల్లోనికి నీ బిడ్డలు వెళ్ళాలి తండ్రి. అలాగుననే భూమిని తల్ల క్రిందులు చేసేవారిలో ఒక్కరిగా ఉండాలి. భూమి అంతయు పాడైపోయింది, నాశనానికి సిద్ధంగా ఉంది. అయితే నీ బిడ్డలమైన మేము నాశనం చేయబడే నైనా నీకు స్తోత్రాలు ఈ ప్రజల కొరకు ప్రార్థన చేసి వారి ఆలోచనలను వారి స్థితిని మార్చి నీ వైపుకు నడిపించే విధంగా ఉండాలి. అటు రీతిగా నీ బిడ్డలందరినీ సిద్ధపరచమని, ఈ విధంగా నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు స్తుతులు చెల్లిస్తూ నీ బిడ్డలందరికీ మీరే ఆశీర్వాదాలు ఇమ్మని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ ఆశీర్వాదాలు మీకు అనుగ్రహించి భూమిని తల్లక్రిందులు చేసేవారిలో ఒక్కరిగా మిమ్మును దేవుడు తీర్చిదిద్దునుగాక. ఆమెన్.